సున్నితమైనటువంటి అంశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. వక్ఫ్ సవరణ బిల్లు నిజంగా తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే గమ్మునుండాలి. తెలుసుకుంటారు జనం. కావలసినటువంటి అంశం ఏంటి అక్కడ? వక్ఫ్ చట్టాన్ని ఎత్తేసారు ఎవరన్నా? లేదే, అబద్ధం చెప్పారు కదా. అట్లాగే ముస్లింల మసీదులు ఎవరైనా లాక్కుంటారా? లేదే, అబద్ధం చెప్తున్నారు కదా. దర్గాలు ఎవరైనా లాక్కుంటారా? లేదే, అబద్ధం చెప్తున్నారు కదా. ముస్లింల భూమి ఎవరికైనా వెళ్తుందా? హిందువులకు కానీ క్రైస్తవులకు కానీ ఎవరికైనా? లేదే, వాళ్ళకే ఉంటుంది. అంటే ముస్లింలకి ఏమాత్రం అన్యాయం జరగనటువంటి, పైగా ముస్లింలో అణగారిన వర్గాల అభివృద్ధికి ఉపయోగించేటటువంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి చట్ట సవరణ చేస్తే కొంతమంది తప్పుదోవ పట్టించేటటువంటి వాళ్ళు, లేదా 2013లో ఇట్లాంటి వక్ఫ్ సవరణ తీసుకొచ్చినప్పుడు నోరు మెదపనటువంటి వాళ్ళు ఆ రోజున ముస్లింలకి మరింత ప్రయోజనం చేకూరుస్తూ హిందువుల ఆస్తుల్ని లాక్కోవడానికి అవకాశం కల్పిస్తుంది, ప్రభుత్వ ఆస్తుల్ని లాక్కోవడానికి అవకాశాలు కల్పిస్తుంది. కాబట్టి చూస్తూ ఊరుకున్న వాళ్ళు ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లు చెల్లదు, చేసే అధికారం ప్రభుత్వానికి లేదంటున్నారు. 13లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ ద్వారా ఇచ్చిన విశేష అధికారాలను ఇప్పుడు తీసేయడం మాత్రమే జరిగింది. ఇది వాస్తవం. కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఇదివరకు కనుక ఎన్ఆర్సీసీఏ తీసుకొస్తే ముస్లింలందరినీ దేశం బయటికి పంపించేస్తారు, శరణార్థి శిబిరాలు పెట్టి సరిహద్దుల్లో ఉంచుతారు, లేకపోతే ప్రత్యేక క్యాంపుల్లో ఉంచుతారు అన్నటువంటి దొంగ మాటలు ఎట్లాంటి ప్రచారం చేశారు, ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నారు. అట్లాగే చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి మినహాయింపు కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ సవరణ బిల్లుకి సంబంధించినటువంటి ఉద్యమాలకి వెన్నుదన్నుగా నిలుస్తోంది, అండగా నిలుస్తోంది, ప్రతి చోట్ల నాయకత్వం వహిస్తోంది. అంటే వీళ్ళకి హిందువులు ఓట్లు అక్కర్లేదా? తప్పు చేయడాన్ని సమర్థిస్తారా? ముస్లింలకు సంబంధించిన ఓట్లు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారా? ఎందుకు ఈ చర్య తీసుకుంటున్నారు అన్నటువంటిది వాళ్ళకి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.